దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, పౌలు గారు ఎంతో గొప్పగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి శరీరమును ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తేనే తప్ప అతను నిత్యత్వానికి చేరడు అని ఎంతో గొప్పగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. మరి పౌలు గారైతే సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకొనిచున్నాను అన్నారు. అంటే ఒక్కోసారి నష్టం కలగొచ్చు, ఇంకొకసారి లాభం కలగొచ్చు, మళ్ళా వెనక్కి వెళ్ళి పని చేయొచ్చు. కనుక ఆయన అంటున్నారు కదా, నాకు కలిగిన సమస్తాన్ని నేను పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అన్నారు. అంటే ఇక మళ్ళీ దాని జోలికి నేను వెళ్ళను అని చెప్తూ ఉన్నారు. చూడండి, అందుకే ఆయన అంటున్నారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి అని ఎంతో గొప్పగా పౌలు గారు మనకి తెలియజేశారు. ఆయన మన ముందు ఉంచినటువంటి ఆయన మాదిరిని మనం కూడా అనుసరించినప్పుడు మనము కూడా క్రీస్తు కొరకు గొప్ప సాక్షులుగా జీవించగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. వారికి ఎంతో నెమ్మదిని దయచేయండి, వారికి ఆరోగ్యం దయచేయండి, వారికి శాంతి సమాధానములు కలిగించేయండి. వారి తండ్రి ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో తండ్రి యేసు నామములో ప్రభ విడిపించండి. అలాగే ప్రభ సాతాను క్రియల నుంచి విడిపించండి నాయన. వారి పిల్లల చదువుల్లో వారికి జ్ఞానము, తెలివి, ఆలోచన ఇచ్చి నడిపించండి. ఎగ్జామ్స్లో సహాయం చేయండి ప్రభ. నీ బిడ్డలకు వ్యతిరేకమైన దాన్ని ఇప్పుడు యేసు నామములో కూల్చివేస్తున్నాము తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఏదైతే నీ సన్నిధిలో దివారాత్రములు మొర్ర పెడుతూ ఉన్నారో తండ్రి, ఆ ప్రార్థనకి జవాబు దయచేయండి ప్రభ. కీడు శోధన అపాయం నుంచి నీ ప్రజలను తప్పించండి. ఈ దినమంతా నీ బిడ్డలకు ఎంతగానో తోడై ఉండి నడిపించి సహాయం చేయమని, బలపరచమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.